హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ ఆక్వా తెలుగు. ఇవాళ మన టాపిక్ వచ్చేటప్పటికి మన ఓన్గా మన ఇంట్లోనే ట్యాంక్ని ఎలా తయారు చేయాలి అని చెప్పనేసి అనమాట. చూసుకున్నట్టయితే నా ఫిషెస్ కోసం నేను ఒక 2 feet ట్యాంక్ని రెడీ చేద్దాం అని అనుకుంటున్నాను. అండ్ ఎలా తయారు చేశాను, ఏంటి, ఏవే మెజర్మెంట్స్ తీసుకున్నాను, ఏ గమ్ యూజ్ చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని అయితే చేశాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. మనం ట్యాంక్ రెడీ చేయడానికి ఫస్ట్ అసలు ఏమేం కావాలి అని చెప్పనేసి ఇక నేను ఎదురుగా మీకోసం అన్ని పెట్టి ఉంచాను అనమాట. ఫస్ట్ చూసుకున్నట్టయితే టేప్ అయితే కావాలి. ఇట్లా మెజర్మెంట్ తీసుకోవడానికి ఎంత మెజర్మెంట్ ఉంది, ఏంటి, ఎన్ని ఇంచెస్ ఉంది, ఎన్ని సెంటీమీటర్స్ ఉందో చూసుకోవడానికి మనం ఒక టేప్ అయితే కావాలన్నమాట. 5 meters టేప్ అయితే నేను తీసుకున్నాను. అండ్ అండ్ నేనైతే ఇక్కడ ఒక టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది స్టిక్ చేసే టేప్ అనమాట. మనం కాటన్ బాక్సెస్కి అలా పార్సల్ చేసేటప్పుడు కాటన్ బాక్స్కి యూజ్ చేస్తాం కదా, ఆ టేప్. అండ్ దీన్ని కట్ చేయడానికి ఒక సిజర్ అయితే తీసుకున్నాను చిన్నది. అండ్ లోకల్లో దొరికిన జీపీ కంపెనీ సిలికాన్ గమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట నేను ఈ ట్యాంక్ని రెడీ చేయడానికి. అండ్ మనం గమ్ని స్టిచ్ చేయడానికి డైరెక్ట్గా స్టిచ్ చేయలేము. స్టిచ్ చేయడానికి మనకి ఇలాంటి గన్ అయితే ఒకటి కావాలి. అండ్ ఒక మార్కర్ అనమాట. మనం లైక్ ఎంత మెజర్మెంట్ తీసుకున్నాం ఏంటంటే మనకి ఇక్కడ మార్క్ చేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది, ఒక మార్కర్ అయితే తీసుకోండి. అండ్ ఇవన్నమాట మెయిన్గా మనకి కావాల్సినవి. ఇంకా ఓపెన్ చేసి చూద్దాం గ్లాసెస్ అనేవి. షాప్ వాళ్ళు నీట్గా పేపర్స్తో చుట్టి ఇచ్చారనమాట గ్లాసెస్ మనకి. ఇదేంటి కొంచెం చిన్న సైజ్గా, మిగతా కొన్ని పెద్దగా ఉన్నాయి అని చెప్పని అనుకుంటున్నారేమో. నేను మెజర్మెంట్స్ క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే లెంత్ వచ్చేటప్పటికైతే 24 inches అయితే తీసుకున్నాను. అదే వెడల్పు వచ్చేటప్పటికి 24 inches అయితే తీసుకున్నాను అనమాట. క్లియర్గా రెడ్ పాయింట్ వేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. అండ్ హైట్ వచ్చేటప్పటికేమో 12 inches ఉంది. పొడవైతే 12 inches ఉందన్నమాట. రెడ్ కలర్ పాయింట్ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇలాంటివి నేను 3 pieces తీసుకున్నాను. క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను చూడండి. లెంత్ వచ్చేటప్పటికి 24 inches, హైట్ వచ్చేటప్పటికి 12 inches. అవి నేను ఒక 3 pieces తీసుకున్నాను 2 feet ట్యాంక్కి. అండ్ నెక్స్ట్ చిన్న సైజు చూపించాను కదా ఇందాకలా, అవి చూద్దాము. అండ్ ఫస్ట్ లెంత్ చూసుకునేటప్పటికైతే 12 inches ఉంది. అండ్ హైట్ చూసుకున్నట్టయితే 12 inches కంటే తక్కువ ఉంది. అంటే 10 mm లెస్ చేసాము. ఎందుకు లెస్ చేసాము అనేది నీకు తర్వాత వీడియోలో చెప్తాను. 10 mm లెస్ చేయాలన్నమాట. అవి నేను ఒక 2 pieces అయితే తీసుకున్నాను అనమాట. మెజర్మెంట్స్ అన్ని క్లియర్గానే అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను ఒక క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడుచుకుంటున్నాను. ఎందుకంటే గ్లాసెస్ని కట్ చేసేటప్పుడు కిరోసిన్ అలాంటివి పోసి కట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ స్మెల్ అనేది అట్లా ఉండిపోతుంది కార్నర్స్లో అట్లా. సో నేనైతే నీట్గా క్లీన్ చేసుకుంటాను. మీరు కూడా క్లీన్ చేసుకోండి, ఓకేనా. క్లీన్ చేసుకున్నట్టే కింద నేనైతే ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను. న్యూస్ పేపర్ మీద 24 into 12 inches ఉన్న ఒక గ్లాస్ అయితే పెట్టుకున్నాను. 3 pieces తీసుకున్నాను కదా, దానిలో 1 piece అయితే నేను అయితే కింద పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మన కాటన్ బాక్స్కి యూజ్ చేసే టేప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఒక చిన్న ముక్క అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని కార్నర్లో కొంచెం స్టిచ్ చేయను అనమాట. అంటే కొంచెం ఏమో గ్లాస్కి ఉండాలి, కొంచెం ఏమో బయటగా ఉండాలన్నమాట. అది ఎందుకని నేను తర్వాత వీడియోలో చెప్తాను. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. కొంచెం ఏమో గ్లాస్ మీద స్టిచ్ చేశాను, కొంచెం ఏమో బయటకి అట్లా వదిలేసాను అనమాట. నేనైతే 2 tapes వేసుకుంటున్నాను. మీరు కూడా అట్లానే వేసుకోండి. ఒక కార్నర్కి 2 tapes వేసుకుంటున్నాను. అట్లానే 4 cornersకి అలానే 2 tapes అయితే వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు 4 cornersకి అలానే నీట్గా టేప్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత గ్లాస్ని అయితే రివర్స్కి తిప్పండి. ఇక్కడైతే మా మదర్ అయితే హెల్ప్ చేస్తారనమాట. మా మదర్ నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫిష్ ప్యాకింగ్కి కానీ ఇంకా ఎక్వేరియం రిలేటెడ్గా ఇంకేమైనా చేస్తున్నప్పుడు ఇట్లా అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లానే మనకి ఎవరైనా ఇలా హెల్ప్ చేసే పర్సన్ అయితే ఖచ్చితంగా ఉండాలి మన పక్కన. సో సేమ్ సైజ్ ఉన్న, అంటే 24 into 12 inches ఉన్న ఇంకో గ్లాస్ మనం 3 pieces తీసుకున్నాం కదా, దానిలో 1 piece బేస్ కిందన పెట్టేసాము. బ్యాక్ సైడ్ పెట్టడానికి సేమ్ సైజ్ ఉన్న గ్లాస్ని మనం పెడుతున్నాం అనమాట. అక్కడ కరెక్ట్గా గ్లాస్ మీద పెట్టాలి. గ్లాస్ వెనకమాల కిందన కాదు, గ్లాస్ మీద పెట్టుకొని అలా నీట్గా చాలా టైట్గా స్టిచ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేనైతే సైడ్ 12 inches into 10 mm లెస్ చేసిన 12 inches ఏదైతే ఒక గ్లాస్ ఏదైతే ఉందో అదైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ రెడ్ కలర్ పాయింట్ అయితే వేసి చూపిస్తాను. 10 mm లెస్ చేసాం కదా, సో ఆ లెస్ చేస్తే మీకు కింద గ్లాస్ అయితే కనిపిస్తుంది. అందుకోండి నీట్గా బ్యాక్ సైడ్ నీట్గా టేప్ని అయితే వేసుకోండి. ఇట్లానే సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ అండ్ సైడ్ ఎలా అయితే చూపించానో
మీరు కూడా అట్లా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం అట్లానే గ్లాసెస్ అనేవి స్టిచ్ చేసుకోండి టేప్తో. చూసుకున్నట్టయితే టేప్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత గ్లాస్ అయితే ఇట్లా ఉందన్నమాట. అండ్ మధ్యలో నేను కొన్ని టేప్స్ కూడా వేసాను, కాకపోతే అది వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిందనమాట. సో చూసుకున్నట్టయితే గమ్ వేయకముందు ఇట్లా ఉంది మన ట్యాంక్. ఇంకా గమ్ అయితే వేసేయచ్చు. నాకైతే చాలా గట్టిగా ప్రెస్ చేస్తే కానీ రాలేదు, అంటే నా బలం అయితే సాలేదనమాట. సో అయినా కానీ గట్టిగా ట్రై చేసి అయితే వేసాను. అది ఆరకముందే వెంటనే నీట్గా ఇట్లా ఫింగర్తో స్మూత్గా చాలా స్లోగా ఇట్లా అనుకోండి, ఓకేనా. స్ప్రెడ్ చేయండి, అక్కడ గమ్ స్ప్రెడ్ చేయండి ఫింగర్తో చాలా స్మూత్గా. అలానే ఇంకా కార్నర్స్ సైడ్ అన్ని చోట్ల కూడా అట్లా గమ్ని వేసేసి నీట్గా ఫింగర్తో స్మూత్గా స్ప్రెడ్ చేయండి అక్కడ మొత్తం గమ్ని. స్మూత్గా రబ్ చేసిన తర్వాత ఇంక అట్లయితే వదిలేయండి. టేప్స్ అయితే అసలు రిమూవ్ చేయొద్దు, ఈ టైంలో టేప్ని రిమూవ్ చేయొద్దు, ఓకేనా. వచ్చేటప్పటికి 1 డే అయిపోయిందనమాట, డ్రై అయిపోయింది. చూసుకున్నట్టయితే మనం ఈ టైంలో ఏంటంటే ట్యాంక్ని మనం ఇట్లా పట్టుకొని లేపినప్పుడు ఈజీగా పైకి వచ్చేలా ఉండాలన్నమాట. చూసారా, ఇక్కడ నేను ట్యాంక్ని పైకి లేపినప్పుడు ఎక్కడ కూడా నాకు గ్లాస్ అనేది ఓపెన్ అయిపోతుంది, విరిగిపోతున్నారు, కింద పడిపోతున్నాయి అన్నట్టు ఎక్కడ కూడా లేదు. ఇంకా ఈ టైంలో మనం బయట ఉన్న టేప్స్ని అయితే మెల్లమెల్లగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. కింద ఉన్న టేప్ అయితే నేనైతే రిమూవ్ చేయట్లేదు, ఓన్లీ పైన ఏవైతే ఉన్నాయో ఆ టేప్స్ మాత్రమే నేను ఫస్ట్ రిమూవ్ చేశాను. పైన టేప్స్ రిమూవ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ గమ్ని వేయడం అయితే స్టార్ట్ చేశాను. గమ్ వేసి ఫింగర్తో స్మూత్గా అట్లా రబ్ చేయాలన్నమాట. అలానే కింద ఉన్న టేప్స్ కూడా నేను నిదానంగా తీసేసి 4 సైడ్స్ నీట్ గమ్ అయితే వేసుకున్నాను నీట్గా. కింద ఉన్న టేప్స్ కూడా నేనైతే రిమూవ్ చేసేసాను. గమ్ అంతా ఆరడానికి ఒక 5 అవర్స్ అయినా దానికైతే టైం ఇవ్వండి, గమ్ అయితే ఆరిపోతుంది. ఇంకా మనం అయితే టెస్ట్ చేయాలన్నమాట, వాటర్ టెస్ట్ చేయాలి, వాటర్ ఎక్కడ లీక్ అవుతున్నాయి ఏంటి అని చెప్పనేసి ఇంకా మనం అయితే వాటర్ పోయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఇప్పటికి ఈ ట్యాంక్ రెడీ చేసి 2 డేస్ అయితే అయింది. చూసుకున్నట్టయితే వాటర్ అయితే ఎక్కడ కూడా లీక్ అయితే అవ్వట్లేదు, నీట్గా వాటర్ పోసాను నేను. 5 to 6 బకెట్ వాటర్ అయితే పోసాను, వాటర్ అయితే ఎక్కడ కూడా లీక్ అయితే అవ్వలేదు. సో ఇది గైస్ 2 feet ట్యాంక్ని ఎలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి అని చెప్పనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెజర్మెంట్స్ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.